ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు, చరిత్ర పుటలలో దాగి ఉన్న నిజాలు, గుడిగోపురాల వెనుక ఉన్న మిస్టరీస్ నుండి పురాణాల్లో జరిగిన యుద్ధాల వరకు వాటన్నిటినీ ఛేదించే ఏకైక వేదిక, ది ఓన్లీ ప్లాట్ఫామ్ టు డికోడ్ దమ్ ఆల్ స్వాస్టిక్ స్పిరిచువల్ మిస్టరీస్. కలియుగ వైకుంఠం తిరుమల. ఈ పేరు వినగానే మనందరికీ శ్రీవారి రూపమే కళ్ల ముందు మెదులుతుంది. రోజూ లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు కదా. అయితే మనమందరం ఎంతో భక్తితో నమస్కరించే ఆ పవిత్ర స్థలం కింద సైన్స్కి కూడా అంతుచిక్కని కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా? అసలు ఆ గర్భగుడి కింద ఏముంది? ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ పవిత్ర గర్భగుడి కింద దాగి ఉన్న ఓ అజ్ఞాత ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నా. అవును, రోజూ లక్షల మంది అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. కానీ ఆ నేల కింద కొన్ని వేల సంవత్సరాల నాటి రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి మామూలు రహస్యాలు కాదు, ఇప్పటి సైన్స్కి కూడా సవాలు విసురుతున్నాయన్నమాట. అసలు సాధారణ భక్తికి ఈ అసాధారణ రహస్యాలకి మధ్యన సంబంధమేంటి? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సరే, ఇక తిరుమలలో దాగి ఉన్న ఆ అద్భుత ప్రపంచంలోకి అడుగుపెడదాం. ముందుగా మనం చూడబోయేది కనిపించని ఓ నది గురించి. ఇది స్వామివారి మూలవిరాట్కు సంబంధించిన ఒక వింతైన జీవముందా అనిపించే లక్షణమన్నమాట. తిరుమలలోని మూలవిరాట్ విగ్రహం ఎప్పుడూ తేమగా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అర్చకులు పట్టు వస్త్రాలతో తుడిచిన కొన్ని క్షణాల్లోనే విగ్రహం వెనక భాగం మళ్లీ తడిగా మారిపోతుంది. సాధారణంగా ఏ రాతి విగ్రహమైనా పొడిగానే కదా ఉంటుంది. మరి ఇక్కడెందుకు ఇలా? కొందరు ఇది గర్భగుడిలో ఉండే వాతావరణం వల్ల కావచ్చు అంటారు. కాని భక్తులకు మాత్రం ఇది స్వామివారి మహత్యంగానే కనిపిస్తుంది. ఇక్కడితో అయిపోలేదు. ఈ మిస్టరీకి ఇంకో లేయర్ కూడా ఉంది. అర్చకులేం చెప్తారంటే, ఆ విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష అంటే అలల శబ్దం వినిపిస్తుందట. ఒక్కసారి ఆలోచించండి, సముద్రం మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద సముద్రపు హోరు వినిపించడమేంటి? ఇది ఎలా సాధ్యం? సో ఈ తేమకు, ఈ సముద్రపు ఘోషకు సంప్రదాయం ప్రకారం ఒక వివరణ ఉంది. అదే విరజానది. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, గర్భగుడి కింద సరిగ్గా స్వామివారి పాదాల కింద విరజానది అనే ఒక పవిత్రమైన భూగర్భనది ప్రవహిస్తోందట. దానివల్లే ఈ తేమ, ఆ శబ్దం అని భక్తులు బలంగా నమ్ముతారు. ఇక ఈ పజిల్లో మరో ముక్కను చూద్దాం. విగ్రహానికి ఉన్న ఇంకో జీవలక్షణం. అదేంటంటే దాని ఉష్ణోగ్రత. ఎంతనుకుంటున్నారు? ఏకంగా 110 డిగ్రీలు ఫారెన్హైట్. ఎప్పుడూ స్థిరంగా అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతోంది. ఒక రాతి విగ్రహానికి ఇంత వేడి ఉండటం అనేది మామూలు విషయం కాదు. సైంటిఫిక్గా చెప్పాలంటే కొండ కింద ఏమైనా జియోథర్మల్ యాక్టివిటీ ఉండొచ్చు. కాని భక్తులకి మాత్రం జ్వరం వచ్చిన మనిషి శరీరంలా వెచ్చగా ఉండే ఆశిల ఓ అద్భుతమే. ఈ రెండిటి మధ్య తేడా గమనించండి. ఒక సాధారణ రాతి విగ్రహాన్ని తాకితే ఎలా ఉంటుంది? చల్లగా, నిర్జీవంగా ఉంటుంది కదా. దాని ఉష్ణోగ్రత కూడా చుట్టూ ఉన్న వాతావరణం బట్టి ఉంటుంది. కాని తిరుమల విగ్రహం అలా కాదు. జ్వరంతో ఉన్న మనిషిలా వెచ్చగా ఉంటుంది. టెంపరేచర్ ఎప్పుడూ 110 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గరే ఉంటుంది. అంతేకాదు, దానికి చెమటగూడా పడుతుంది. ఈ తేడాయే దాన్ని ఎంతో ప్రత్యేకంగా నిలుపుతోంది. ముఖ్యంగా గురువారం అభిషేకం తర్వాత స్వామివారి ఆభరణాలు తీసేసినప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుందట. విగ్రహంపై చిన్న చిన్న చెమట బిందువులు కనిపిస్తాయట. అర్చకులు వాటిని పట్టువస్త్రంతో మెల్లగా తుడుస్తారు. సైన్స్ ప్రకారం చూస్తే ఒక రాయికి చెమట పట్టడం అసాధ్యం. కాని తిరుమలలో ఇది కళ్లకు కనిపించే అద్భుతం. అందుకే దీన్ని సజీవ దైవమంటారు. సరే, విగ్రహం లక్షణాల గురించి చూసాం కదా. ఇప్పుడు దాని వయసు, దాని పుట్టుక వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. 250 కోట్ల సంవత్సరాలు. అవును, అక్షరాలా 2.5 బిలియన్ సంవత్సరాలు. జియాలజిస్టులు చెప్పేదాని ప్రకారం స్వామివారి విగ్రహం తయారైన ఆ శిల వయస్సు అంతా. అంటే భూమిపై మానవజాతి పుట్టక ముందునుంచే ఆ శిల ఉంది. ఊహించుకోడానికే చాలా గొప్పగా ఉంది కదా. అందుకే దీన్ని స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే ఏంటి? స్వయంగా వ్యక్తమైనది అని అర్థం. అంటే ఈ విగ్రహాన్ని ఏ శిల్పీ చెక్కలేదు, అది సహజంగానే భూమి నుంచి అలా ఉద్భవించింది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఒక రకంగా చూస్తే ఈ జియోలాజికల్ ఫ్యాక్ట్స్ కూడా ఆ నమ్మకానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే 250 కోట్ల సంవత్సరాల నాటి శిలను మానవులు అంత ఖచ్చితమైన రూపంలోకి చెక్కడమనేది అసాధ్యం. అందుకే ఇది స్వయంభూ అనే నమ్మకం బలపడింది. అంతేకాదండోయ్, ఒకప్పుడు రాజుల కాలంలో గర్భగుడికి రహస్య స్వరంగాలు కూడా ఉండేవని, వాటిని కాలక్రమంలో మూసేశారని కూడా కొన్ని కథలున్నాయి. ఇవన్నీ ఆ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాధాన్యతను మరింత పెంచుతాయి. ఓకే, ఇప్పటివరకు మనం తిరుమలకి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు చూశాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కచోట చేర్చి అసలు ఏం జరుగుతుందో ఒకసారి సమీక్షించుకుందాం. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గర్భగుడి కింద ప్రవహిస్తోందని నమ్మే ఆ కనిపించని విరజానది, ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉండే ఆ విగ్రహం, దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి స్వయంభూశిల, ఆ రహస్య రాజ స్వరంగాల కథలు, ఇంకా 3000 అడుగుల ఎత్తులో వినిపించే ఆ సముద్రపు హోరు, ఇవన్నీ కలిపితే మనకొక అద్భుతమైన చిత్రం కళ్లముందు ఆవిష్కృతమవుతోంది. మరిదంతా చూశాక మన మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఇవన్నీ కేవలం భూమి పొరల్లో జరిగే భౌగోళిక అద్భుతాలా, లేక అక్కడ నిజంగానే ఒక సజీవ దైవం కొలువైయుందనడానికి సంకేతాలా? సైన్స్కి అంతు చిక్కకపోయినా ఈ అద్భుతాలన్నీ భక్తులను మాత్రం ఒకే ఒక్క నిర్ధారణకు తీసుకువస్తున్నాయి. అదేంటంటే, అది కేవలం ఒక రాయి కాదు, అది ఒక సజీవ దైవం, ప్రాణమున్న దేవుడు అని. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి? ఇదంతా భగవంతుడి మహత్యమా, లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మన స్వాస్తిక్ స్పిరిచువల్ మిస్టీరియస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, తెలుసుకోండి.